మ్యాన్ ఐ మా టీవీ. సో మనం ఈ వీడియోలో బెడ్ వాస్ ఆడబోతున్నాం. ఈ బెడ్ వాస్ యాప్లో చాలా గేమ్స్ ఉన్నాయి గైస్. సో దా ఆ గేమ్స్ అన్నీ ఈ వీడియోలో మనం ఆడబోయి రేట్ చేస్తాం. 10కి అలా రేటింగ్ ఇస్తాం. సో ఈ గేమ్ పేరు ద వాకింగ్ డెడ్. సో పేరు చూస్తేనే తెలిసిపోతుంది ఇది ఒక జాంబీ గేమ్ అని. సో ఆడదాం. ఇక్కడ ఇది ఇచ్చారు. బ్యాక్. ఓహో ఓ చంపడానికి వస్తున్నాడు అది. ఈ గేమ్లో ప్లేయర్స్ కూడా డెడ్లీ. ఓ ఇంకా కొడుతున్నాడు. ఇంకా వస్తున్నాడు. ఇంకొక గేమ్ ఆడి తెలుసుకుందాం నీట్గా. మ్యాప్ కూడా బాగుంది గైస్. నేను షార్క్ ట్రావెల్స్ మీద తొందరగా వీడియో చేయబోతున్నాను. సో అండ్ ఇంకా మంచి మంచి గేమ్లు కావాలంటే వీడియోలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ గేమ్లో గన్స్ ఉన్నాయో చూద్దాం. ఏంటిది? వెపన్స్ కూడా. వద్దు. వీటికి కాయిన్స్ అక్కడ కావాలి. సో ఉండదు. ఏంటిది? జ్యూస్ ఉంది. ఇప్పటికి ఒక జాంబీ అన్నది అప్పుడే వచ్చేసాయి. వద్దు ఎంత డ్యామేజ్ పడుతుంది. పోనా భయ్యాజీ నేనేం చేశాను? ఇదేంటి? గన్స్ అండి. కనీసం ఒక బ్యాట్ వేరే ఒక వస్తే బాగుంటుంది. వీటి నుంచి తప్పించుకోలేకపోతున్నాను అసలు. హాయ్ భయ్యాజీ నేనేం చేయలేను. బాయ్. వీటి నుంచి ఈజీ తప్పించుకోవడం. అదే గైస్ చెప్తున్నా, వీటి నుంచి ఈజీ తప్పించుకోవడం. సో అదే బుల్లెట్ దొరికింది. అదే కనుక ఎస్ దాని మీద కాలొద్దు. భయ్యాజీ నేనేండి నార్మల్ కుక్క ఇది. ఓయ్ పడమరు. సో ఇంతే గైస్. ఈ గేమ్ నాకు జాంబీస్ గేమ్ ఇష్టం. సో 10 కాబట్టి మనం అరౌండ్ 7 ఇద్దాం. మిగతా 3 స్టోరీ లైన్ అలా మరి అంత గ్రాఫిక్స్ కానీ బాగుంది. గ్రాఫిక్స్ మరి అంత లేవు కానీ బాగుంది. సో యాడ్ భయ్యా, యాడ్ రావాల్సిందే. ఇన్ని అవుతున్నాయి కాబట్టి యాడ్ రావాల్సిందే. యాడ్ ఇప్పుడు యాడ్.
మ్మ్. ఏ బోర్డులు ఉన్నాయి. ఏంటో ఓ బిల్డ్ బ్యాటిల్ అంట. ఇదేంటో పెద్ద ఈ బిల్డ్ బ్యాటిల్ అంట. ఏ- ఇదేం గేమ్ ఏంటి? ఓ గాలి ఎదుగుతాం. ఏంటి? ఓ మన ఛానల్ టైటిల్ విసియు అని అర్థం. నా స్టోరీ సినిమాటిక్ యూనివర్స్ విసియు అని రాద్దాం గైస్. సో అండ్ మీరు నేను ఒకటి గీస్తున్నాను, ఏంటో గెస్ చేయండి. ఎస్, నాకు తెలిసి మీకు అర్థం అయిపోయిన. ఏ ఎవడ అర్థం వస్తుంది. బీ చూడండి ఎలా ఉంటుంది. అదే సబ్స్క్రైబ్ చేయమండి. బీ రాదు కదా, ఎస్యూబి కదా. హల్కా, ఓ నా ఫేవరెట్. గ్రీన్ ఎత్తుకుదాం, గ్రీన్ ఆప్సిడన్ ఏమైనా యూజ్ అవుతుంది, ఇంకా వైట్ టెర్రకోటా ఏమైనా యూజ్ అవుతుంది. కలర్స్లోకి వెళ్ళి గ్రీన్ 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 ఇంపార్టెంట్. రెడ్ కలర్ చేద్దాం, నా సొంత హల్క్ని చేద్దాం. హల్కే ఉంటుంది ఫస్ట్, కాలు ఉంటుంది అంతే కదా. ఏ కలిసిపోతుంటారు. వేరే గ్రీన్ ఏమైనా తెద్దాం, ఉంటే తెద్దాం వేరే గ్రీన్. ఇది తీసాం. ఓవర్ లేదు, ఇదేం లేదు. అదర్స్లోకి లేదు, కలర్స్ కలర్స్ ఏమన్నా ఇది. ఈ గ్రీన్ దొరికింది. నా బిల్డింగ్ స్కిల్స్ చూపిస్తాను మీకు. వద్దాం, ఇలా నా బిల్డింగ్ స్కిల్స్ ఉంటాయి. ఓ, ఒకటి నొక్కితే ఇంకోటి. మనకి టైం ఎక్కువ ఉండదు కాబట్టి చేయగలం. ఓ గ్లిచ్. అదే ఆ, ఒక కాలు అయిపోయింది, ఇంకొక కాలు చేద్దాం. ఇఫ్ బాగోకపోతే సారీ గైస్, ముందు సారీ చెప్పాను. హెల్త్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎంతమంది హెల్త్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి గైస్. కామెంట్ సెక్షన్లో చూద్దాం ఎంతమంది హెల్త్ ఫ్యాన్స్ ఉంటారు. యాక్చువల్లీ హల్క్ లాగా లేదు, బిల్క్ లాగా. ఏ ఒకటి పక్కతే ఇంకోటి.
నా ఫేవరెట్ మార్వెల్ క్యారెక్టర్ అయితే స్పైడర్ మ్యాన్ గైస్. ఇప్పుడు మనం ఏం చెయ్యాలో తెలుసా? ప్యాంట్ వేయాలి. హల్క్ సగం చెరగొట్టుకుని ఉంటుంది కదా ఆ ప్యాంట్. సారీ గైస్ బాగోకపోతే. నా ఫస్ట్ టైం బిల్డ్ చేయడం. యా, బల్క్ హెల్క్ నాట్ బల్క్. యా, ప్రో బిల్డర్ ఆర్డీవీని మీరు చూస్తున్నారు. మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి నా బిల్డ్ బాగుందా లేదా. యా, బిల్డ్ అయిపోతుంది ఆగండి. ఓ, ఎస్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మన హెల్త్. ఓ, ఇప్పుడు ఈ పక్కలు కూడా ఉన్నాయి. ఇది ఒకటి ఉంది కదా, నేను మర్చిపోయా. ఎస్, హల్క్ ప్యాంట్ అబ్బా ఇది ఒకటే గ్లిచ్. నేను మాత్రం నా బిల్డింగ్ అప్ ఏమైంది. బల్క్ రెడీ. ఇప్పుడు బాడీకి వేస్తాం. ఇక్కడ హల్క్. వాట్ 180 seconds అప్పుడే టైం అయిపోయింది. నేను స్పామ్ చేస్తా ఫుల్. ఏది పడితే అది నువ్వు పెట్టేస్తా. హల్క్. ఓ, సో మనం స్పీడ్ బిల్డ్ చేద్దాం. హల్క్ 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 హల్క్. ఐ థింక్ ఇది బాగానే వస్తున్నట్టుంది. నేను ఆ రెడ్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే గైస్, కళ్ళు ఎల్లగేద్దాం కోపంలో ఉన్నట్టు. అసలే అసలు కోపం. సారీ గైస్, ముందే చెప్పేస్తున్నా ఎందుకంటే నాకు తెలుసు అసలు చాలా వరస్ట్ కొత్తదని. నేను ఎప్పుడు ఇలాంటి బిల్డ్ ఛానల్స్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు చూద్దాం ఈ సైడ్ వస్తుంది. ఆ తర్వాత మనం చేతులు గీస్తే తల గీసేద్దాం. అప్పుడే సరిపోతుంది. ఇంత హైట్ చాలు కదా. చాలు. 60 seconds ఉంది. మనం స్పీడ్గా చేయాలి. హెయిర్స్ హల్క్ 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 హల్క్. ఎస్, హల్క్కి కొంచెం రక్తం ఉంటుంది.
మాన్స్టర్ హల్క్. కొంచెం బ్లడ్ గాలి కూడా, ఎందుకంటే హల్క్ చాలా డిస్క్రిప్టివ్. మీరు కామిక్స్ చదివితే ఒక కామిక్లో హల్క్ అవెంజర్స్ మొత్తం చంపేస్తాడు. ఈ చెయ్యి హల్క్ చెయ్యి తెగిపోయింది ఫైట్ చేసి. హల్క్ చెయ్యి అబ్బా తల్లేని హల్క్ ఏంటంటే సూపర్ సూపర్ గాయ. ఏంటి ఇక్కడ ఎలా బిల్డ్ చేయగలుగుతున్నారు వీళ్ళు? చేయకూడదు కదా, అయినా పడేసుకోండి వన్ ఇద్దాం. ఇదేంటి? వావ్, మనం డైరెక్ట్ పై ఇద్దాం. జస్ట్ ఇది వన్ వద్దు, కనీసం బిల్డ్ చేసాడు ఏదో ఒకటి. ఓ పార్కోరా, 3 ఇద్దాం. పార్కోర్ కాబట్టి 3. ఇదేంటి? ఇది 1. వాట్ నాదా? మరి నాది చూడకూడదా నేను? ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు చెప్పండి గైస్. నా గేమ్ గ్లిచ్ అయిందా లేకపోతే ఇలా ఉండిపోలే? సారీ సారీ ఫర్ ద డబ్బు. నాది కాదు కాబట్టి, నాది గేమ్ గ్లిచ్ అయిపోయింది. అప్పుడు లోపు మనం పార్కోర్ చేద్దాం. ప్రో ప్రో పార్కోర్ అన్ని చూస్తారు ఇలా అడ్డీలో. ఎనీవే అది స్పాన్ 1. ఎవరు ఏం గీయట్లేదు గైస్, నేను ఒక్కనే చేసి పెడతాను. ఈ మ్యాచ్ నేనే గెలాలి. కోట వాళ్ళందరూ మళ్ళీ గ్లిచ్ అయిందా ఏంటి? బ్రో వాయ్ వాయ్ ఎప్పుడు నాతోనే అవుతా? ఏ నేను అమ్మయ్య. ఏంటిది? అవెంజర్స్ టవర్ అర్థమైంది గైస్. ఏం ఆలోచించారంటే, ఇదేమొచ్చి ఎండ్ గేమ్ చూసారు కదా, ఎండ్ గేమ్లో స్టార్క్ బేస్ ఇది, అవెంజర్స్ బేస్. అప్పుడు థానోస్ వచ్చి ఇది చేస్తాడు కదా, 100% క్రియేటివిటీ లెవెల్ సూపర్ హై. విజిట్ చేద్దాం. బావ్, ఇది చూస్తాం, ఇది చూస్తాం, ఇది నేను, ఇది చూస్తాం, ఇది ఇది ఇదే మనం 5 ఇచ్చింది. 100% సూపర్ సూపర్ అంటే సూపర్. ఓ ఎవడో గెలిచాడు మెట్రో. నేను 3వ ర్యాంక్, పర్వాలేదు. ఈ మ్యాచ్ బాగుంది గేమ్. 5 ఇస్తాను. నో 5. కొన్ని దగ్గర అర్థం కాలేదు, ఏంటంటే బిల్డింగ్ చేస్తున్నప్పుడు గ్లిచ్ అయిపోయిందా లేకపోతే ఏంటి అర్థం కాలేదు. అందుకే 5 మార్క్స్ తీసుకున్నాను. 5. ఇప్పుడు ఏ గేమ్ అనుకున్నా, జైల్ బ్రేక్ ఏదో. ఏంటి పోలీస్ రాకపోతే ఏంటి, ఫుల్ అయిపోయారు. పోనీ ప్రిజనర్ కాదు, మనం జైల్లోంచి ఎస్కేప్ అవ్వాలి. మనం ఎస్కేప్ అవ్వాలి జైల్లోంచి. గేమ్ స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు కూడా అవ్వలే, 10 సెకండ్లు కూడా అవ్వలే. ఏంటిది బ్రో? వై? ఏంటిది? పరిగెట్టాలి. వాట్? ఎస్కేప్ 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 ఏదో ఉంది అక్కడ.
పరుగులు తీయండి, పరుగులు తీయండి. ఎస్, ఎస్కేప్ అయిపోయాం ఆ ఏరియా నుంచి. అసలు ఏమవుతుందో తెలియలే. బాంబుల మీద బాంబులు. అబ్బాయి ఇదొకటే. బాంబుల మీద బాంబులు పడ్డాయి. ఇప్పుడు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయాలి. అసలు ఎక్కడ ఉన్నాను నేను? ఎస్, బయటకు వచ్చా. తిరుగుతాం. ఇదే మన జైలు. జైలు విచిత్రం. ఓ, బాగానే ఉంది. తిరుగుతాం. ఓ, కోటి ఆడి పోలీసులు 14 ఉన్నారు. నేను ప్రిజనర్లో ఏంటి క్రిమినల్ ఏమో లేదు అసలు. వావ్, ఎక్కలేను కూడా. డమ్మీ ఇది. అదిగోండి పోలీసు. నాకు తెలుసు. మేము కొట్టుకొచ్చా. ఎక్కడ ఏంటిది? స్క్రిప్ట్ అంటే ఏంటి? ఓ, మేము కొట్టుకోలేం. ఎవరికైనా ఈ గేమ్ గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అస్సలు అర్థం కావట్లేదు. పోలీసులు ఉన్నారు. ఏ దమ్ముంటే డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. చేస్తే ఒక చాక్లెట్ ఇచ్చేసి పారిపోతుంది. ఇదిగోండి ఇదే. ఓ, సారీ సార్. నేను అది అబ్బాయి పారిపోద్దాం. స్పీడ్. అబ్బా, బుల్లెట్లు. ఈ గేమ్లో బుల్లెట్లు ఉన్నాయా? ఏ మళ్ళీ ఇక్కడికి వచ్చి అనవసరం కామ్గా ఉన్న బాగుండు. ఏంటి ఏంటిది? హాయ్ భయ్యా. ఏమవుతుందో మాకు అర్థం. మేము ఎక్కువ అల్లరి చేసామని టైం తోస్తారైతే. ఈ ఒకసారి మనం ఎగ్జిట్ గేమ్ నొక్కుదాం. ఇప్పుడు యాడ్ వస్తుంది అనుకున్నాను. యాడ్ పర్వాలేదులేండి. వేరే గేమ్ల కంటే ఇదే బెస్ట్. కనీసం ఒక మ్యాచ్ ఆడాక యాడ్. ఎక్కడ ఇప్పుడు మళ్ళీ రీట్రై ఆడదాం. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్ అసలు బాగా ఆడలేకపోయాం. సో నా గేమ్ ప్లే మీకు నచ్చితే లైక్ చేయండి. ఏ పోలీసులు ఆడాలని ఉంది కదా. అస్సలు అవును. స్పీడ్ పరిగెట్టండి. బాగానే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఎస్కేప్ అయిపోయా. అక్కడ పోలీసులు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఈ గేమ్ కావాలంటే తర్వాత ఆడదాం. ఇయ్య కొడదాం. పోలీసులే దగ్గర తాగడానికి భయపడతాం. అల్టిమేట్ క్రిమినల్. పరిగెడతాం. స్పీడ్. ధూమ చాలే. ఎస్. జైలు నుంచి ఎస్కేప్ అయ్యాం. గెలిస్తావా? మన పోలీసులు ఎక్కడ ఉన్నారు? మన స్పీడ్ దూరంగా పరిగెడతాం. ఇక్కడ మెక్డానల్డ్స్ ఉంది. వావ్, ఓపెన్ వరల్డ్. ఓ, పోలీస్. పరుగులు తీయండి. ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. వాట్? ఈ గేమ్ అయితే నాకు అర్థం అవ్వలేదు గైస్. మరి అంత 4 ఇస్తాను. సో మన ఈ గేమ్లో విన్నర్ ఎవరంటే ద వాకింగ్ డెడ్. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. కావాలంటే నేను పార్ట్ 2 చేస్తా. ఈ వీడియోకి 50 లైక్స్ వస్తే పార్ట్ 2 చేస్తాను. అండ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు పెడతాను. సో బాయ్.